మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రగుల్ల రవి అలియాస్ సంతోష్ తో పాటు 6 ఒడిశా, ఛత్తీస్గఢ్ కు చెందిన డివిజన్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. 24 ఆయుధాలతో పాటు లొంగిపోయారు మావోయిస్టులు. తెలంగాణ పోలీసుల సమక్షంలో 41 మంది సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కాడర్లు 24 వెపన్స్ తీసుకుని వచ్చి లొంగిపోయినారు. తీసుకొచ్చినటువంటి వెపన్స్ లో ఒకటి LMG, 3 AK-47 రైఫిల్స్, 5 SLR రైఫిల్స్, 7 ఇన్సాస్ రైఫిల్స్, ఒక BGL గ్రెనేడ్ లాంచర్, 4 303 రైఫిల్స్, ఒక సింగిల్ షాట్ రైఫిల్, 2 ఎయిర్ గన్స్ తో కలిపి మొత్తం 24 వెపన్స్ తోని సరెండర్ అయినారు. అక్టోబర్ 21, 2025 నాడు జరిగినటువంటి పోలీస్ కమమరేషన్ డే సందర్భంగా, పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్ళు ప్రభుత్వం లొంగిపోయినారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఐ మావోయిస్ట్ పార్టీని వీడి జనజీవన వాహినిలో కలిసి రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వారు పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగానే PLGA బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది, అట్లాగే డిఫరెంట్ సిపిఐ మావోయిస్ట్ చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో కొన్ని పేర్లు చదువుతాను సో దట్ అందరికి ఈజీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇచ్చినాం మేము ప్రెస్ నోట్. మడకం మంగ, ఈయన పావేడు PS బీజాపూర్ చెందిన ఆయన, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు. తాటి గంగ, ఈమె కిష్టారం పోలీస్ స్టేషన్ చెందిన ఆమె, ఈమె ప్లటూన్ పొలిటికల్ కమిటీ సభ్యుడు. కలుము సుక్కి, ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్ళే. స్పెసిఫిక్ గా తెలంగాణ వాళ్ళు అయితే అప్పుడు చెప్తాను తెలంగాణ సపరేట్ గా. OM జోగా, ఈయన పార్టీ సభ్యుడు. కుంజం దేవ పార్టీ సభ్యుడు. కోవాసి గంగి పార్టీ సభ్యురాలు. పూనం జ్యోతి పార్టీ సభ్యురాలు. మడకం జోగి, మడకం సోని, దొడ్డి రామే, పర్సం సుంబాడి, వీళ్ళంతా కూడా PLGA బెటాలియన్ సభ్యులు. తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీ ఒకటి ఉంది. అది జిల్లా కమిటీ స్థాయి ఉన్నటువంటి కమిటీ. అది దానికి చెందినటువంటి 2 సభ్యులు లొంగిపోయినారు. ఇందులో ఎర్రగొల్ల రవి ఎలియాస్ సంతోష్, ఎలియాస్ ప్రశాంత్, ఎలియాస్ ప్రవీణ్, ఎలియాస్ మహేష్. ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి